ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షాన్ని, అటు విపక్షాలను చూస్తే ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతారో ఈ రాష్ట్రాన్ని? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో చాలా సార్లు అర్థమే కాదు. ఏంటివో అసలు ఒక్క దగ్గర అర్థవంతమైన చర్చలే జరగవు. చిల్లర చిల్లర విమర్శలు, చిల్లర చిల్లర పోస్ట్‌లు. అసలు ఇంత పెద్ద పెద్ద పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లలో ప్రజలకు పనికొచ్చేటివి ఎంత బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో అంటే ఫ్యాన్స్ వార్ అని చెప్పి ఎవరో చిన్న చితక వాళ్ళు కొట్టాడుకుంటారు చూడండి. అంతకు మించి దారుణంగా వీళ్ళు. అసలు ఎవరి ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారో అర్థం కాదు. సీరియస్లీ చాలా బాధేస్తది. అర్థవంతమైన చర్చలు జరగాలి కదా దేని మీదైనా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు బేసిక్‌గా ఐబొమ్మ అని ఒకటి జరుగుతుంది కదా! ఒక ఎపిసోడ్ నడుస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి జేబొమ్మ అని జగన్ గారి ఫోటో పెట్టారు. టీడీపీ వాళ్ళు ఏదో మధ్యలో జగన్ గారు జగన్ చేతిలో గొడ్డలు పట్టుకొని నిలబడింది పెట్టారు. ఏదో తిరుమల లడ్డు పెట్టారు. వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టారు. ఆయన మీద విశాఖపట్నంలో దాడి జరిగిండేది పెట్టారు. రిషికొండది పెట్టారు. జేబొమ్మ అని చెప్పి ఇవన్నీ ఏంటి? అధికారంలో ఎవరున్నారు? మీరు ఏమున్నాయో మీరు తేల్చండి మరి. అధికారంలో ఎవరున్నారు తేల్చాల్సింది. జేబొమ్మ అని చెప్పి వాళ్ళు పెట్టారు. ఇవన్నీ ఏంటో మరి ఇవన్నీ చూడండి. ఇట్లాంటి పిక్కు చూసామంటారు. ఇట్లా అన్నీ పెట్టుకుంటూ పోయారు. తర్వాత దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్టెడ్ అని చెప్పి ఎన్ బొమ్మ అని పెట్టారు. ఎన్ బొమ్మ అని చెప్పి ఈసారి వీళ్ళు ఇది పెట్టారు. ఎన్ బొమ్మ అని ఎవరెవరు చాలామంది ఉన్నారు ఇందులో. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వంగవీటి రంగా గారు ఉన్నారు, ఇందులో మాధవరెడ్డి గారిని పెట్టారు. అప్పుడు ఏమన్నా ఒక జర్నలిస్ట్ చనిపోయారు అన్నారు కదా, పింగళి దశరథ పేరు, ఆయన్ని పెట్టారు. రాజారెడ్డి గారు ఒకటి పెట్టారు. ఇంకా ఎవరెవరు బెల్లి లలిత గారేనా అనుకుంటా. తను మొత్తం మీద చాలామంది ఫోటోలు పెట్టారు. కరెక్టెడ్ అని ఎన్ బొమ్మ అని పెట్టారు. ఒకరేమో జే బొమ్మ అని ఏంటివో పెట్టారు, వీళ్ళేమో ఎన్ బొమ్మ అని చెప్పి ఈ ఫోటోలన్నీ పెట్టారు. ఇప్పుడేమో అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏదో పెడతారు, దానికి కౌంటర్లకు అటువైపు వాళ్ళు ఏందో పెడతారు. అసలు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇటువంటివా అఫీషియల్గా పార్టీ ఇంత పెద్ద పార్టీలు నడిపే పేజీలు, ఒక ప్రభుత్వాన్ని నడిపే పేజీలు జేబొమ్మ అని చెప్పి వాళ్ళేందో జగన్ చేతిలో గొడ్డలు పెట్టి, అది వేరే ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో గొడ్డలు పెట్టినారు అనుకోండి, ఈ పార్టీకి వాళ్ళు ఎవరన్నా అర్ధరాత్రి తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కొందరికి మాత్రమే ఏదో రైట్స్ ఉన్నట్లు ఏది బుద్ధి పెడుతుంది ఇట్లా పెట్టేసుకుంటూ పోవచ్చా? అధికారంలో ఉన్నారు కదా, ఏం తేల్చాలి? విచారణ సంస్థలు చేతిలో ఉన్నాయి కదా, ఏం తెలుస్తారో తేల్చండి. ఇదేంది ఇది? ఎన్ బొమ్మ అని చెప్పి వాళ్ళు మధ్యలో మాధవరెడ్డి గారిని కానీ తగిలిచ్చారు. మరి ఏమో దీని వెనక ఏం జరిగిందో నాకైతే తెలియదు. అందరి ఫోటోలు పెట్టేసి కరెక్టెడ్ అని చెప్పి చాలా ఫోటోలు పెట్టారు. వంగవీటి రంగా గారితో సహా, రామారావు గారితో సహా, రాజారెడ్డి గారితో సహా అన్ని ఫోటోలు. అసలు జనాల మధ్య ఒక తెలియని ద్వేషం, విద్వేషం అయితే పతాక స్థాయిలో పోయింది. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఒకసారి భయం వేస్తుంది. కానీ ఏంటి